సంతోషం అండి, ఎందుకంటే పెట్టాలి కూడా. రైట్ రైట్. మనోహర్ నాయుడు గారు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? మనోహర్ నాయుడు గారు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు బ్రహ్మనాయుడు గారు వాస్తవంగా అది నిజం అయితే బహుశా అయి ఉండొచ్చు, అయి ఉండదు అనుకుంటున్నాను. అది మేము కూడా ఇక్కడ ఈ సోషల్ మీడియాస్ ద్వారా విన్నాం తప్పితే ఇది నిజమైనటువంటి సమాచారం కాదేమో అనిపిస్తుందండి. ఓకే 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 రైట్ రైట్ రైట్. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. మొత్తానికి మంత్రిత్వ శాఖల మంత్రులు ఏ శాఖ మీద మంత్రి ఉన్నారో ఆ శాఖల గురించే రివ్యూ మీటింగ్స్ పెట్టాలి. అదేవిధంగా ఆ శాఖలకు సంబంధించినటువంటి అంశాలను ప్రజలకు ఎప్పటికప్పటికి వివరిస్తూ ఉండాలి. అంతేగాని గత ప్రభుత్వంలో లాగా శాఖలతో సంబంధం లేకుండా మంత్రులు కేవలం ప్రతిపక్ష నేతల్ని దుమ్మెత్తి పోసేందుకు మాత్రమే గతంలో చర్చా వేదికలు పెట్టారు, ప్రెస్ మీట్లు పెట్టారు, పెట్టిన పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు ఇక్కడ టీడీపీ జనసేన నేతలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గాని లేదా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గాని అలా జరగలేదనే సందర్భాలు బట్టి జరుగుతాయి. ఒక్కోసారి ఇప్పుడు ఎక్కడో మంత్రి వెళ్ళి ఉంటాడు, అనుకోకుండా రివ్యూ చేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రికి పూర్తి అధికారం ఉంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ను ఆయా సంబంధిత శాఖ మంత్రి లేకపోయినా రివ్యూ చేసే అధికారం సంపూర్ణంగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మంత్రులందరూ కొత్త వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన కావాలి, ఆఫీసర్స్ ఉంటారుగా వాళ్ళకి సపోర్ట్ గా. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు అలా తొందరపడకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా నేర్చుకోవాలి, వాళ్ళు కూడా అన్ని తెలుసుకోవాలి. కాబట్టి మీ వాయిస్ మీట్లో పడుతుంది లక్ష్మణ్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఎలా ఉంటది, మంత్రి గారు అందుబాటులో లేరు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తారు అనుకో, ఎక్కడి నుంచో రావాలి, రివ్యూ అవసరం ఉంది, చేస్తాడు ముఖ్యమంత్రి. చేసిన తర్వాత సమాచారం ఇస్తారు. లేదా మంత్రి తర్వాత వచ్చి ముఖ్యమంత్రిని కలుసుకొని అన్ని వివరాలు తెలుసుకుంటాడు. డిపార్ట్మెంట్ వాళ్ళను ఆయన కూడా తర్వాత వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు పిలుచుకొని అన్ని విషయాలు తెలుసుకుంటాడు. అంటే అడ్మినిస్ట్రేషన్ లో ఫాస్ట్ గా నడవాలనుకున్నప్పుడు అన్ని ఒక్కోసారి కుదరవు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి అలాంటి సిగ్నల్ ఇచ్చాడు. ఏంటి, ఇప్పుడు ఎందుకు సకల మంత్రిత్వ శాఖలు సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే అన్నిటికీ ఆయనే స్పందించేవారు కాబట్టి ముఖ్యమంత్రి గారి స్పందించాల్సిన అంశం మీద ఆయన స్పందించేవారు, మంత్రులు స్పందించాల్సిన అంశం మీద ఆయన స్పందించేవారు. ఏ శాఖ మంత్రి ఆ శాఖ సమాచారం చెప్పాలి, జవాబు చెప్పాలి, ప్రభుత్వ పరంగా మాట్లాడాలి తప్ప అలా కాకుండా ఆయన సలహాదారులు దేనికి, ఆయన సలహాలు ఇవ్వాల్సినటువంటి అంశం ఏమిటి, అవన్నీ వదిలేసిపోయి కేవలం ఆయన చుట్టూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న 3-4 మాత్రమే హ్యాండిల్ చేస్తున్నారు అన్ని కూడా అని, అలాగే సీఎం పేషీలో ఉన్న ఒక అధికారి మొత్తం హ్యాండిల్ చేస్తున్నాడు అని ఇప్పుడు మేము చెప్పడం కాదు, మనం చెప్పడం కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులే గత వారం నుంచి వీడియోలు వస్తున్నాయి కదా, వాళ్ళే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. ఎవరు చెప్పడం ఎందుకు, వాళ్ళే చెప్తున్నారు కదా. మాకు ఫ్రీడమ్ లేదు, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా మాకు లేదు అని చెప్పారా లేదా, చెప్పారు కదా. అలాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు అవసరాన్ని బట్టి ఏదైనా నడుచుకోవచ్చేమో కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త మంత్రి వర్గాన్ని మంచిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, అనుభవం గల వ్యక్తి కాబట్టి. లేకపోతే ఏమైపోతుంది, ఆయన కూడా నారాయణ దగ్గరికి వెళ్ళిపోండి అన్నారు అనుకోండి, ఆయనతో మాట్లాడండి అన్నారు అనుకోండి, ఆయనతో చర్చించండి అన్నారు అనుకోండి, పరిస్థితి ఏమైతే చెప్పండి. సజ్జలను విమర్శించినట్టే రేపు లోకేష్ గారిని కూడా విమర్శించే పరిస్థితి వస్తుంది కదా. రైట్, చూద్దాం. వారు కొత్త మంత్రులు 17 మంది కొత్త మంత్రులు ఉన్నారు కాబట్టి మరి ఉత్సాహంగానే పనిచేసే అవకాశం ఉంటుంది. చాలా వరకు యంగిస్టర్స్ అంటే మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అదేవిధంగా యంగ్స్టర్స్ కూడా ఉన్నారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే. సో మొత్తానికి వారు ఏ విధంగా వారి శాఖల మీద పట్టు సాధిస్తారు, ఏ విధంగా మరి వారి బాధ్యతను వారు నిర్వర్తిస్తారు అనేది తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు మనం వారికి సమయాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, సమయం లేదండి. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. వెన్నపూస రవీంద్ర రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బండారు మనోహర్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ